ఫస్ట్ క్రైలో లవ్ ల్యాప్ కార్ సీటర్ కూడా మా బేబీకి మేము తీసుకున్నాము. దాన్ని చూడండి ఇప్పుడు. చూడండి, ఇది అడ్జస్టబుల్. మీరు ఇక్కడ మీ బేబీని ఇక్కడ పెట్టి మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. వీటికి బెల్ట్స్ అవన్నీ ఉన్నాయండి. బేబీ ముందుకు పడకుండా అలా కూర్చున్న ప్లేస్ లో ఉండడానికి బెల్ట్లు అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ కార్ కి మీరు అటాచ్ చేసి క్లిప్ కూడా వేయచ్చు. అన్నీ ఉన్నాయి ఇక్కడ క్లిప్స్ అన్ని. చూడండి, ఈ ప్రోడక్ట్ లవ్ ల్యాప్ ప్రోడక్ట్. లవ్ ల్యాప్ కూడా చాలా మంచి ప్రోడక్ట్. ఇది బేబీస్ కి చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుందండి. మీరు కార్లో ఎప్పుడైనా మీ బేబీని తీసుకెళ్ళాలి అంటే ఇది చాలా బెస్ట్ అండి. చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో చూడండి. మేము మా బేబీకి ఇంకొక ప్రోడక్ట్ కూడా కొన్నామండి. మా బేబీని బయట తిప్పడం చాలా కష్టంగా ఉంది. సో మా బేబీకి సైకిల్ కమ్ స్ట్రాలర్ ఇది. సో ఇది తీసుకున్నాం ఫస్ట్ క్రైలో. చూడండి, దీంట్లో సైకిల్ ఉంటుంది, అలానే బేబీకి స్ట్రాలర్ కూడా ఇది. సో మేము ఎప్పుడైనా బేబీని బయటికి తీసుకెళ్ళాలంటే ఇది చాలా యూస్ఫుల్ అండి. చూడండి, ఇక్కడ ప్రొటెక్టర్ ఇది. బేబీ ఇక్కడ నుంచి పడిపోకుండా, చిన్న చిన్న బేబీస్ ఏంటంటే అలా వాళ్ళకి తెలియదు కాబట్టి పడిపోతారు. సో ఇది ప్రొటెక్టర్ అనమాట. చూడండి, ఇక్కడ బటన్, ఈ బటన్ని ప్రెస్ చేయండి, ఇలా వస్తుంది. సో మీరు దీన్ని ఇలా తీసి మీ బేబీని ఇందులో కూర్చోబెట్టి సో వెంటనే ఈ ప్రొటెక్టర్ని క్లోజ్ చేసేసేయండి. ఇది క్లిప్. సో ఇది ఉన్న దానివల్ల ఏంటంటే మీ బేబీ పడిపోకుండా అలా స్టిఫ్గా కూర్చుంటారు. ఇది చూడండి, బేబీకి ఎండ పడుతుంది అంటే ఇది వేసుకోండి. లేదు ఈవినింగ్ టైం బయటకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇలా తీసేసి కూడా వెళ్ళొచ్చు. ఇది చూడండి, వెనక ఇది హ్యాండ్లర్. మీరు ఈ హ్యాండ్లర్ని పట్టుకొని, ఈ హ్యాండ్లర్ని ఇలా పట్టుకొని మీరు ఇలా మూవ్ చేయొచ్చు దీన్ని. ఇదంతా హ్యాండిలింగ్ అంతా దీంట్లోనే ఉంటుంది వెనక. చూడండి, బేబీ వెనక మీరు ఏమైనా బేబీకి మిల్క్ పెట్టుకోవాలి, బేబీ ఐటమ్స్ పెట్టుకోవాలి, లేదు మీ సెల్ ఫోన్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ వెనక ఒక టబ్ ఇచ్చారు. సో ముందు కూడా ఒక టబ్ ఇచ్చారండి. చూడండి, చాలా చిన్న టబ్. దీంట్లో మీరు ఏమైనా పెట్టుకొని బేబీని బయటికి తీసుకెళ్ళి తిప్పుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మీకు. మేము ఫస్ట్ క్రైలో బేబీకి ఒక బ్యాగ్ తీసుకున్నాము. సో ఇది ఆర్ ఫర్ ర్యాబిట్ కంపెనీ. ఆర్ ఫర్ ర్యాబిట్ కొంచెం టూ కాస్ట్లీ అండి, కానీ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. చూడండి, దీంట్లో చాలా ర్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బేబీకి మిల్క్ చేసి హాట్ మిల్క్ని మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలి అనుకుంటున్నారా? మీరు ఇక్కడ చూసారంటే చూడండి, అల్యూమినియం ఇది ఉంది. సో మీరు దీంట్లో బాటిల్స్ కానీ పెట్టారు అంటే అట్లీస్ట్ 2-3 అవర్స్ వరకు ఆ టెంపరేచర్, బాటిల్ టెంపరేచర్ అలానే మెయింటైన్ చేస్తుందండి. సో అందుకోసం మేము ఈ బ్యాగ్ను కొన్నాము, ఎప్పుడైనా ట్రావెల్ పర్పస్కి యూజ్ అవుతుందని. దీంట్లో చూడండి, దీంట్లో చాలా ర్యాక్స్ ఉన్నాయి. ఐ మీన్ చూడండి, చాలా పాకెట్స్ ఉన్నాయి. మీరు దీంట్లో బేబీ డైపర్స్, బేబీ క్లాత్స్, బేబీ థింగ్స్ అన్నీ మీరు దీంట్లో పెట్టుకోవచ్చు. చాలా ర్యాక్స్ ఉన్నాయి. చూడండి, సైడ్ ర్యాక్స్ ఉన్నాయి, ఇటు సైడ్ చాలా ర్యాక్స్ ఉన్నాయండి. ఇది క్వాలిటీ అయితే ఆర్ ఫర్ ర్యాబిట్ చాలా బాగుందండి. చూడండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ బ్యాగ్. మీరు కూడా తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.